ఏ గైస్, నేను మీ చరణ్. ఇదైతే మన ఫస్ట్ ఫుల్ వీడియో ఫెవికాల్ ఈవెంట్కి అయితే పోతున్నాం. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. అయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. ఇదైతే ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్. ఇక్కడైతే బ్యాండ్ తోటి అందరిని ఇన్వైట్ చేస్తున్నారు. మేమైతే లోపలికి అయితే పోతున్నాం. ఎంట్రన్స్లో చిన్నపిల్లలు ఆడుకోనికే అది పెట్టిండ్రు. ఇంకా కొంచెం ముందుకు పోతే ఫెవికాల్ ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ పెట్టిండ్రు. ఇక్కడైతే ఇన్విటేషన్ని చెక్ చేసి మా అందరికి ఒక బ్యాచ్ అయితే ఇచ్చింది మాకు. దాంతోపాటు ఒక కవర్ ఇచ్చిండ్రు, లోపల మన ప్రోడక్ట్స్ కొనుక్కుంటే అల్ల వేసుకోనికే. ఈవెంట్ లోపలికి బ్యాచ్ చూపించేసేసి ఎంట్రీ అయిపోయినాం. ఈ కన్వెన్షన్ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. నా బ్యాక్ సైడ్ చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇంకా ఫెవికాల్ ఈవెంట్ కోసం ఆడ స్టే చేసిండ్రు. అలా లోపలికి ఎంట్రీ అయ్యగానే మా ఫ్యామిలీ ఫోటో దింపిండ్రు. అప్పుడే ప్రింట్ చేసి ఫోటో ఇచ్చేసేసిండ్రు. ఇక్కడ అయితే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. కొంచెం ప్రోగ్రామ్స్ ఇట్ అవుతట్టున్నాయి. అక్కడ మొత్తం గేమ్స్ ఉన్నాయి. నేను ఒక గేమ్ అయితే ఆడినా. ఇలా అయితే ఇక్కడ టచ్ కావద్దు, టచ్ అయిపోయింది. కొంచెం మా నాన్న అయితే మొత్తం టచ్ చేయకుండా పోయింది. లాస్ట్లో అయితే టచ్ అయిపోయింది. అది టచ్ చేయకుండా ఆడాలి. ఈ గేమ్ చాలా మందికి అయితే తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఈ గేమ్లు చాలా ఆడినుండే కదా. ఈ గేమ్ మీకు ముందు తెలిస్తే ఎస్ అని కామెంట్ చేయండి, లేకపోతే నో అని కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మా నాన్న అయితే మొత్తం మీద త్రీ పట్టుకున్నాడు. అవి కింద పడకుండా అయితే సక్సెస్ఫుల్గా 3 పట్టుకుండు. కొద్దిసేపటికి అయితే ఇక్కడ భరతనాట్యం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది అయితే వీడియోలు తీసుకుంటుండ్రు, చూస్తున్నారు వచ్చి. ఇలా నేను చూస్తుంటే అక్కడైతే ఐ చెకప్ అయితే చేస్తుండే. ఇంకా నేనైతే ఐ చెకప్ చేయించుకున్నా. నాకైతే సైట్ 0.75 వచ్చింది. ఇంకా అలానే ఇంకా ఆకలి అవుతుందని ఇక్కడ స్వీట్ క్యాండీ తినడానికి వచ్చిన. దాని పక్కనే పాప్కార్న్ గిట్ ఉండే. ఇంకా ఆ తర్వాత ఒక ఆయన ఆడ పాట పాడుతుండు. ఇంక అయితే అక్కడ సైడ్ పోతున్నా నేను. మీది తినండి. ఆ పాట ఎండుకొచ్చే టైంలో ఇక్కడ సైడ్ ఒక షూటింగ్ గేమ్ అనిపించింది. ఇక్కడ ఇంతమంది వచ్చింది ఏందా అని నేను ఇటు వచ్చి చూస్తే షూటింగ్ గేమ్ ఉంది. అందులో ఒక పెసరపప్పు ఉంది, అది వేసి ఇచ్చేస్తుండు. ఆ బెలూన్ వాళ్ళకి కొట్టాలి. అయితే మా నాన్న ఒక కేటెల్ ఒక డ్రిల్ మిషన్ కొనుండే. ఫెవికాల్ ఈవెంట్ కూడా ఎలా అవుతుందని నేను ఫస్ట్ టైం చూడడం. మీరు ఎప్పుడైనా ఫెవికాల్ ఈవెంట్ ఎలాంటి ఈవెంట్కైనా పోతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక 1 o'clockకి లంచ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడైతే పానీపూరి, ఇంకా ముందు కొత్త కట్లీస్, మళ్ళీ కట్లీస్, మళ్ళీ ఇంకొక అక్కడ కొనాక లాస్ట్కి పానీపూరి ఉండే. ఇంకోటి అయితే స్వీట్, బూందీ, పూరి, 2 మసాలా కర్రీస్, వెజ్ బిర్యానీ, ఇంకా ముందుకు పోతే ఇంకో రోలా ఇవి ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు పోతే సేమ్ 3 rows పెట్టిండ్రు. ఈ వెజ్ బిర్యానీ ఇంకా మసాలా కూర సూపర్ ఉండే. స్వీట్ ఇట బాగుండే. ఇక్కడ ఇక్కడైతే 4 rows అయితే పెట్టిండ్రు.
ఇంకొక రో అయితే ఓపెన్ కాలే. చాలామంది అయితే వచ్చేసేసిండ్రు తిననీకి. ఇక్కడైతే తెలుగు వాళ్ళు చాలా తక్కువ వచ్చినుండే. ఈ ఫుడ్ కోర్ట్ గిట్ట సపరేట్గా పెద్ద ఉంది, చాలా పెద్దగా. ఇక్కడ అయితే అన్నీ మంచిగా ఉన్నాయి, సూపర్ ఫుడ్ గిట్ట సూపర్ ఉండే. ఇక్కడ సైడ్ అయితే వాటర్ పెట్టినుండే. ఆ తర్వాత ఈ గన్ షూటింగ్ గేమ్ ఆడినుండే. నేను 2 టైమ్ ట్రై చేసిన కానీ కొట్టలేకపోయాను ఒకటి ఇట. ఆ తర్వాత అయితే ఈ గేమ్ ఆడినుండే. ఈ గేమ్ నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసినుండే. ఎక్కడి నుంచి పడుతున్నాయి ఇట అర్థమవుతలేదు. ఒక సైడ్ పడుతుంది, ఇంకో సైడ్ పడుతుంది. అలా కన్ఫ్యూజ్ అయినుండే నేను. లాస్ట్కి ఒకటే పట్టుకున్నా. ఈ ఈవెంట్కి వచ్చి నాకు చాలా ఎంజాయ్ అనిపించింది. ఈ ఈవెంట్ లాంటివి మీరేమైనా విజిట్ అయ్యారా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.